ఇంకొక వంటతో వచ్చేసాను. అది మన రెస్టారెంట్ స్టైల్లోని ఇంట్లోనే మనం చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. దానికి అయితే ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని అందులో కావాల్సిన ఆయిల్ వేసుకోవాలి. సో మనమైతే ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కాక గ్రీన్ చిల్లీ వేసుకుందాం. గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ క్యాప్సికమ్, క్యారెట్. కొంచెం మంచిగా కలిపేసుకుంటాం. ఇవి 2 eggs మాట. సో ఇందాక నేను ఇందులో చికెన్ ఫ్రై చేసుకున్నాను, ఆయిల్లోనే గుడ్ని వేసేస్తున్నాను. ఎగ్ని ఇలా ఒక 2 minutes ఫ్రై చేసేసి చదువు మనం తినేటప్పుడు మనకి బాగుంటుంది, మరి గుండెలో కాకుండా. ఫ్రై చేసుకున్నాం కదా, ఎగ్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఎగ్ వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇందులోని రైస్ కూడా యాడ్ చేస్తాం. నేనైతే బాస్మతి రైస్ ముందుగా రైస్ కుక్ చేసుకొని పక్కన ఆరబెట్టుకున్నాను. ఆ రైస్ని వేసుకుంటాం. ఇప్పుడు మనం ఇందులో చికెన్ పీసెస్, చికెన్ నేను ఇలాగ వేయించుకున్నాను, కార్న్ఫ్లోరు, పెప్పరు అన్నీ వేసేసి. ఇందులో ఒకసారి మనం మొత్తం సాల్ట్ యాడ్ చేసుకుందాం. రైస్కి సరిపడా ఒకసారి కలిపేసుకుందాం. మనకి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో తిన్నట్టే ఉంటుంది. అండ్ ఇంట్లో కూడా మనం చాలా హైజెనిక్గా కూడా చేసుకుంటాము. మన లాస్ట్లోని పెప్పర్ కూడా యాడ్ చేద్దాం. పెప్పర్ పౌడర్ ఇది. మీరు కారం ఎక్కువ తింటాను అనుకుంటే ఇంకా యాడ్ చేసుకోండి. నేను బ్లాక్ పెప్పర్ యూజ్ చేశాను. మీకు కావాలనుకుంటే వైట్ పెప్పర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు సాల్ట్ అవి సరిపోలేదు, ఒకసారి చూసుకుందాం. సాల్ట్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఒకసారి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. రైస్ కొంచెం ఫ్రై చేద్దాం. మూత ఒక 5 minutes. సో ఫ్రైడ్ రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్లోని సూపర్ యమ్మీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.
చూసారా ఎంతో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో చేసే ఫ్రైడ్ రైస్ ఇప్పుడు మనం మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మీకు ఈ డిష్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.